కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. మన దేశానికి కూడా అది వచ్చింది. కాకపోతే అంత స్థాయిలో లేదని చాలామంది నిపుణులు, డాక్టర్లు, సైంటిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం రోజు రోజుకి నంబర్స్ అయితే పెరుగుతున్నాయి. అయితే ఏ స్థాయిలో అది పెరుగుతుంది, ఎంతవరకు అది మనకి బెనిఫిషియల్గా ఉంటుంది, అది స్పైక్ అవుతుందా, ఫ్లాటన్ అవుతుందా, ఇలాంటి అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లుంది? బికాస్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అసలు నిజంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా మొట్టమొదట గుర్తించింది ఆంధ్రప్రదేశ్లోనే. ఫిబ్రవరి 3rd వీక్ 2nd వీక్లోనే అసలు కరోనా మన దేశానికి వచ్చే అవకాశం ఉంది అని అప్పుడే ఎయిర్పోర్ట్స్లో అంతా కట్టడి చేయటం ఇవన్నీ ప్రారంభమైంది అక్కడే. కానీ ఈరోజు పొజిషన్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో నంబర్స్ పెరుగుతున్నాయి. సో లెట్ us టాక్ టు Dr. PV Ramesh. He is also actually was a doctor and IAS officer. Right now he is the additional chief secretary to the chief minister of Andhra Pradesh. Hello sir, how are you? Thank you, madam. Namaste. Namaste, ma. Thank you so much. I'm doing very well. Yes. And thank you for inviting me. And namaste. I should thank you, sir, for being here. I know me chala busy ga unnaru. You're also a very ante పబ్లిక్ హెల్త్లో మీకు విపరీతమైన పరిజ్ఞానం ఉంది, నాలెడ్జ్ ఉంది అండ్ ఎక్స్పర్టీస్ ఉంది. దాంతోపాటు మీరు హెల్త్ సెక్రటరీగా చేశారు అండ్ యూ యువర్ సెల్ఫ్ ఎస్ అ డాక్టర్. దో యూఆర్ నాట్ అ ప్రాక్టీసింగ్ డాక్టర్, బట్ మీకు మెడిసిన్ మీద చాలా అవగాహన ఉందని నాకు తెలుసు. సో బిఫోర్ వి టాక్ అబౌట్ ద మెడికల్ పార్ట్, ద వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మనం విల్ టాక్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. సో నేను ఇందాక చెప్పినట్టు ఫిబ్రవరి 22nd or 23rd ఐ థింక్ మీరు ఫస్ట్ you've identified that there is a possibility. సో మనం అలర్ట్ అవ్వాలి ఎయిర్పోర్ట్స్లో మొత్తం అప్పుడే మీరు స్టార్ట్ చేశారు. కానీ ఎందుకు సార్ ఒక 2 నెలలు గడిచేసరికి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మీ నంబర్స్ పెరుగుతూ ఉన్నాయి. టుడే ఇట్ ఈస్ లైక్ శ్రీకాకుళంలో 3 కేసులు నోట్ అయినాయి. అండ్ అంటే ఒక టైంలో ఒక 1 month బ్యాక్ చూసుకుంటే ఈ జనతా కర్ఫ్యూ అండ్ టోటల్ కర్ఫ్యూ స్టార్ట్ చేయక ముందు, లాక్డౌన్ స్టార్ట్ చేయక ముందు ఆంధ్రప్రదేశ్ వాజ్ ఇన్ అ రీజనబ్లీ బెటర్ పొజిషన్. బట్ ద నంబర్స్ ఆర్ రైజింగ్. ఎందుకని మీరు అనుకుంటున్నారు? ఇన్స్పైట్ ఆఫ్ అంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్న ప్లేస్లో ఇలా ఎందుకు జరుగుతుంది? వై? నమస్తే అమ్మా, నన్ను ఈ కార్యక్రమానికి పిలిపించినందుకు నేను కృతజ్ఞతలు. నేను ఒక అధికారిగా కాకుండా ఒక సిటిజన్ గా మీతో మాట్లాడదలుచుకున్నాను. మీరు చెప్పినంత పెద్ద మేధావిని కాకపోయినా కూడా ఎంతో కొంత పరిజ్ఞానం ఉండడం. రెండవది ఏమిటంటే ఈ యొక్క కోవిడ్ గురించి మనం విన్నప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి సలహాలు, సూచనలు, తర్వాత వారు చెప్పిన అంశాల గురించి వాటిని నిర్వర్తించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నాకు తెలిసిన విషయాల గురించి చెప్తాను. అందరికంటే ముందు చైనాలో ఈ కేసెస్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది విదేశాలకు పాకుతుందేమో అనే భయం ప్రతి వాళ్ళలో కూడా ఉంది, ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ లో పనిచేస్తున్న నాలాంటి వాళ్ళకి. రెండో అంశం ఏమిటంటే మనకి ఈ యొక్క కార్యక్రమం మేము మొట్టమొదటిసారిగా ఈ వైరస్ మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ రావాలి అంటే ఇది ఒక వ్యక్తుల ద్వారా మాత్రమే వస్తుంది, కానీ ఇది వేరే పదార్థాల ద్వారానో లేకపోతే ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ ద్వారానో వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వైరస్ అనేది ఎక్కువ కాలం బ్రతకదు. కాబట్టి ప్రత్యక్షంగా ఎవరైనా దీన్ని మన దేశానికి తీసుకొస్తే తప్ప మనకి ఈ యొక్క వైరస్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి అందుకని మేము మొట్టమొదటిసారిగా అసలు భారత ప్రభుత్వం గుర్తించక ముందే మేము వచ్చిన వాళ్ళని, మన దేశానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళని ట్రాక్ చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు 22 ఫిబ్రవరి నుంచి కూడా ప్రతి ఫారెన్ అరైవల్స్ ని ట్రాక్ చేయడం మొదలుపెట్టాం. అయితే తర్వాత మేము గమనించింది ఏమిటంటే అది మార్చ్ మొదటి వారంలో వస్తున్న వాళ్ళు, విదేశాల నుంచి వస్తున్న వాళ్ళు ఒక్క విశాఖపట్నం ద్వారానే కాకుండా వివిధ ఎయిర్పోర్ట్స్ ద్వారా వస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి అప్పుడు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అడిగాం, మీరు దయచేసి చెప్పండి ఎవరెవరు వస్తున్నారో, ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉన్న వాళ్ళు పాస్పోర్ట్ లో, లేకపోతే వాళ్ళ డెస్టినేషన్ ఒకటి గురించి అడగండి. ఆ తర్వాతనే బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ యాక్చువల్ గా ఈ డీటెయిల్స్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు మొదలుపెట్టి మాకు పంపించడం చెప్పిన తర్వాత మేము ఆ విధంగా ఒక 13,000 మంది ఉన్నారు అని నిర్ధారించి ఆ 13,000 మందిని కూడా ట్రేస్ చేసి
వాళ్ళని లోకలైజ్ చేసి వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ లో పెట్టి వాళ్ళల్లో సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని మానిటర్ చేస్తూ వాళ్ళని సర్వేలెన్స్ లో ఉంచడం జరిగింది. వాళ్ళలో సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళని టెస్ట్ చేసి పాజిటివ్ ఉన్న వాళ్ళని హాస్పిటల్కి తరలించడం. అలాగే ఈలోగా మళ్ళీ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ మాకు ఇంకొక 22,000 మంది లిస్ట్ పంపించారు. చేసే దాంట్లో ఆల్రెడీ ఒక 7,000 మంది మా దగ్గర ఉండడం జరిగింది, అంటే ఇదివరకు ఉన్న లిస్ట్ లో. మొత్తం చివరికి నిర్ధారించింది ఇంచుమించు 29,000 మంది ఫారెన్ రిటర్నీస్ ఉన్నారు. 22 ఫిబ్రవరి 22 మార్చి మధ్యలో, అంటే 22 మార్చి నుంచి కూడా ఇంటర్నేషనల్ మూవ్మెంట్ ఆగిపోయింది కాబట్టి ఒక నెలలో మాకు 29,000 మంది వచ్చారని నిర్ధారించి ఇంకా ఒక సర్వే చేశాం. విలేజ్ వాలంటీర్స్, మా గ్రామ వ్యవస్థ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ఈ గ్రామ సెక్రటరియేట్ వ్యవస్థ ద్వారా మాకు 2 లక్షల పైచిలకు విలేజ్ వాలంటీర్స్, 43,000 మంది ఆశా వర్కర్లు, ఒక 23,000 మంది ఏఎన్ఎంస్ ఉన్నారు. వీళ్ళందరి సహాయంతో ఇంటింటికి కూడా 1,34,00,000 ఇళ్లకి సర్వే చేయించాం. సర్వే చేస్తే తేలింది ఏమిటంటే ఒక 29,000 మంది ఉన్నారు. ఆ 29,000 మంది ఉండడమే కాకుండా వాళ్ళకి ఒక 83,000 మందిని వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నారు. సో మేము ఈ 83,000 మందిని తర్వాత 29,000 మందిని కూడా క్లోజ్ గా సర్వేలెన్స్ లో ఉంచడం జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళని మానిటర్ చేసి ఆ విధంగా మొదలైంది మా యొక్క ఈ కరోనా వైరస్ మేనేజ్మెంట్. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల కంటే ముందే మేము జనతా కర్ఫ్యూని ఎక్స్టెండ్ చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది 31 మార్చి వరకు కూడా. ఆ తర్వాత 24న అఫ్ కోర్స్ ప్రధానమంత్రి గారు దాన్ని నేషనల్ లాక్డౌన్ కింద డిక్లేర్ చేశారు. జరిగింది. సో ఈ విధంగా మేము 22 నుంచి కూడా ఆ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యవస్థ ఏ రాష్ట్రంలో కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రామ సెక్రటరియేట్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 2,000 కుటుంబాలకి ఒక గ్రామ సెక్రటరియేట్, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 4,000 మందికి ఒక వార్డ్ సెక్రటరియేట్, దాంట్లో ఒక 10 మంది టెక్నికల్లీ కాంపిటెంట్ పీపుల్, వాళ్ళల్లో ఒకరు ఏఎన్ఎం. ఇది కాకుండా ప్రతి 50 ఏళ్లకి కూడా ఒక వాలంటీర్, గ్రామీణ ప్రాంతాల్లో ఒక 100 ఏళ్లకి ఒక వార్డ్ వాలంటీరు పట్టణ ప్రాంతాల్లో. అంటే వాళ్ళు ఈ 50 కుటుంబాలకి సంబంధించిన ఎటువంటి అవసరాలున్నా కూడా, లేకపోతే ప్రభుత్వం నుంచి అందే ఏ కార్యక్రమాలనైనా కూడా ఈ వాలంటీర్స్ వెళ్ళి అందజేస్తారు. ఈ విధమైనటువంటి వ్యవస్థ ఉండడం వలన వారి సహాయంతో ప్రతి ఇంటిలో కూడా సిమ్టమ్స్ రాగానే, అంటే ఈ కోవిడ్ వ్యాధి లక్షణాలు ఏమిటంటే మీకు తెలిసే ఉంటుంది కానీ ఒకసారి చెప్తాను. ఇది ఎర్లియస్ట్ సిమ్టమ్స్ ఏమంటున్నారంటే రుచి, వాసన అవి తగ్గడం. వెల్లుల్లి ఉంది, దాన్ని రుచి చూడడంలో కానీ వాటిని వాసన చూడడంలో కొంచెం తగ్గడం అనేది చాలా ఎర్లీ సైన్ గా కూడా అందరూ చెప్తున్నారు. అది కాకపోతే రెండవ అంశం ఏమిటంటే గొంతు నొప్పి, పొరికకు, జ్వరం, ఇవి ఎర్లీ సైన్స్. ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధిలో ఈ నేసల్ సెక్రేషన్స్ అంటే జలుబు చేసింది అంటారు చూసారా, అది కొంచెం తక్కువ అన్నమాట. అది చాలా తక్కువ మందిలో కనపడుతుంది. ఎక్కువగా కూడా దగ్గు, జ్వరం, నలతగా ఉన్నారు, లేకపోతే సుస్తుగా ఉన్నారు, లేకపోతే ఒళ్ళు నొప్పులతో ఉన్నారు అనేది ఇవి ఈ సింటమ్స్ ని మేము రాష్ట్రంలో చాలా త్వరగా గుర్తించగలం ఈ వ్యవస్థ ఉండడం వలన. పిహెచ్సి డాక్టర్ గారు వెళ్ళి వాళ్ళని పరీక్ష చేసి ఇది కరోనా లాంటి సిమ్టమ్ అంటే దాన్ని ఇమీడియట్ గా PCR టెస్ట్ చేసి, లేకపోతే ట్రూనాట్ టెస్ట్ చేసి, అంటే మా రాష్ట్రంలో యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ లో మేము మొదలుపెట్టినప్పుడు అంటే 20 తారీఖు మార్చికి మాకు అసలు అసలు టెస్టింగ్ ఫెసిలిటీసే లేవు. మేము ముందు పూణే పంపించే వాళ్ళని, ఆ తరువాత హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మాకు 8 ICMR సర్టిఫైడ్ ల్యాబ్స్ ఉన్నాయి రాష్ట్రంలో. ఒక్కొక్క దాంట్లో ఇంచుమించు 180 టెస్టులు ప్రతిరోజు చేయగలం కెపాసిటీ.
ఇది కాకుండా 240 ట్రూ నాట్ టెస్ట్లు ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్క రౌండ్ లో 20 వరకు కూడా టెస్టులు చేయొచ్చు. అంటే రోజుకి మేము 7,000 నుంచి 10,000 వరకు కూడా టెస్టులు చేసే కెపాసిటీ ఉంది. ఇంకా పుష్ చేస్తే 15,000 వరకు కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది మా రాష్ట్రంలో. ఇది చాలా తక్కువ వ్యవధిలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. కాబట్టి మనకేమిటంటే ఈ వ్యాధిలో చాలా మందికి మనం గమనిస్తున్నది ఏమిటంటే లక్షణాలు లేని వాళ్ళు చాలా ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు లక్షణాలు ఏమీ లేవు, కాబట్టి నాకేం జబ్బు లేదని నేను అనుకోవచ్చు. కానీ నాకు వ్యాధి ఉండొచ్చు, నా ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల నాకు ఇది మేనిఫెస్ట్ కావడం. కాబట్టి కానీ సమస్య ఏమిటంటే దీస్ ఆర్ ది సైలెంట్ స్ప్రెడర్స్, దీస్ ఆర్ ది వెక్టర్స్ హు ఆర్ స్ప్రెడింగ్ దిస్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు నేనున్నాను, సాధారణంగా ఉన్నాను కదా అని వ్యక్తులు వచ్చి కూర్చుని నా దగ్గర ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో నేను వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలని ఎర్లియస్ట్ గా గుర్తించి మేము ట్రేస్ చేసి టెస్ట్ చేస్తున్నాం. మా టెస్టింగ్ కెపాసిటీ బాగా ఎక్కువగా ఉంది. తరువాత సర్వేలెన్స్ కెపాసిటీ అధికంగా ఉంది. అందువలన కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో ఆ కెపాసిటీ లేకపోవచ్చు. కాబట్టి టెస్ట్ చేసిన వాళ్ళని మాత్రమే మనం గుర్తిస్తున్నాం. మనం ఎక్కడైనా కూడా మనం ఈ వెస్టర్న్ కంట్రీస్ లో కానీ చైనాలో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు అంటున్నది ఏమిటంటే ఫర్ ఎవ్రీ పాజిటివ్ పర్సన్ డయాగ్నోస్డ్ as పాజిటివ్ దేర్ మే బి 10 to 20 who are silent spreaders in the community. అయితే ఒక్క విషయం సార్, ఇప్పుడు మీరు ఇంత పగడ్బందీగా, ఇంత ఆర్గానిక్గా, ఇంత ఆర్గనైజ్డ్ సెటప్లో మీరు ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఎస్పెషల్లీ ద 4 T's, ద ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ విషయంలో కూడా యు ఆర్ రియల్లీ కమెండబుల్, చాలా బాగా చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఈవెన్ అంటే అన్ని రాష్ట్రాల లెక్కలు తీస్తే కూడా హయ్యెస్ట్ టెస్టింగ్ మీదే ఉంది నంబర్. అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ టెస్టులు నిర్వహించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం వాట్ యూ థింక్ అబౌట్ ది అంటే ఫెయిల్యూర్ ఇన్ ఐడెంటిఫికేషన్? నాకేమనిపిస్తుంది అంటే మీరు ఎంత టెస్ట్లు చేసినా కూడా కొన్ని ప్రాంతాలని మీరు కంటైన్ చేయలేకపోతున్నారు. ఎస్పెషలీ ప్లేసెస్ లైక్ కర్నూల్, ఎస్పెషలీ ప్లేసెస్ లైక్ గుంటూరు, విజయవాడ, వైజాగ్. మీరు ఎంతగా కంటైన్ చేయాలనుకుంటే అక్కడ ఏదో ఒక సమ్ లొసుగు, సమ్ లూప్ హోల్, సమ్ వైలేషన్ ఈస్ హ్యాపెనింగ్. ఎస్పెషలీ మొన్న రీసెంట్గా శ్రీకాళహస్తి వైలేషన్. ఐ డోంట్ నో, అంటే వేర్ ఈస్ ది అడ్మినిస్ట్రేషన్ ఫెయిలింగ్ అన్నది క్వశ్చన్ ఇక్కడ. మీరు ఎంత ఆర్గానిక్గా చేస్తున్నారు, why is it that you're not able to identify such kind of violations? No, it's not the administration failing. It's actually administration succeeding. Okay. Let me say this. Yeah. Let me say this with a sense of responsibility and also a sense of confidence. Okay. అంటే నేను మిగిలిన రాష్ట్రాల గురించి నేను చెప్పే పరిస్థితులు లేదు. ఎందుకంటే నేను లిటరేచర్ చదవడం తప్ప ఆ రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో ఏం జరగడం లేదో నేను స్పష్టంగా చెప్పలేదు. మా రాష్ట్రం గురించి మాత్రం మీకు స్పష్టంగా చెప్పగలను. మా సక్సెస్ ఏమిటంటే ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్. మీరు చెప్పినట్లుగా ఎవరు ఇప్పుడు we are number 1 in terms of testing. I totally agree, sir, because why are we able to test? Because we are able to test because we are able to track. True. Absolutely. We are able to identify the patient at the earliest possible time. Yes. And then track not just the person but their contacts. And then we are able to test them. That is why you see the numbers. Yes. Now ఇప్పుడు మేము సైలెంట్ గా ఉన్నాం అనుకోండి, నేను ఏ రాష్ట్రం గురించి చెప్పడం లేదు, కానీ ఒకవేళ టెస్ట్ చేయడం, నేను ట్రాకింగ్ చేయడం లేదండి. ఇట్లా మన దేశం మొత్తంలో పరిస్థితి చూస్తే మన పబ్లిక్ హెల్త్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. ఎక్కడైనా కూడా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇంకా అస్తవ్యస్తం. అసలు పబ్లిక్ హెల్త్ వ్యవస్థ అనేది లేదు. మెట్రోపాలిటన్ సిటీస్ లో తప్ప మిగిలిన చోట అసలు పబ్లిక్ హెల్త్ వ్యవస్థ అనేది లేదు. ఈ పబ్లిక్ హెల్త్ వ్యవస్థ అనేది లేకపోవడం వలన సడన్ గా ఈ పాండమిక్ అనేది వచ్చినప్పుడు ఏ విధంగా మనం ట్రేస్ చేయగలం? ఇప్పుడు మీరు యునైటెడ్ కింగ్డమ్ లో చూస్తే అక్కడ NHS లో ఆ ప్రతి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ దగ్గర డాక్టర్ కి ప్రతి కుటుంబం గురించి, ప్రతి వ్యక్తి గురించి, వాళ్ళకున్న హిస్టరీ, వాళ్ళకున్న మెడికేషన్, వాళ్ళకి ఏం కావాలి అనేది తెలుసు.
కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఎంతమందికి తెలుసండి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇది ఏదైతే మేము ఈ విధంగా సక్సెస్ఫుల్ గా టెస్టింగ్, ట్రాకింగ్ అండ్ దెన్ టెస్టింగ్ చేయగలుగుతున్నాం అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది గ్రామీణ వ్యవస్థ, ఈ విలేజ్ వాలంటీర్స్ వీటి వల్ల. కాబట్టి మీకు కొంచెం ఎక్కువగా కనిపించవచ్చు. ఒకటి ఫస్ట్. రెండవది ఏంటంటే వరల్డ్ వైడ్ మనం చూస్తున్నది ఏంటంటే అండి, బికాస్ ప్రతి కేసుల్లో కూడా 8 నుంచి 9 కేసులు పట్టణ ప్రాంతాల్లో కనపడుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఎందుకంటే పట్టణాల్లో ఒకటి ఎక్కువ మంది జనాభా ఉండడం, దగ్గరగా ఉండడం, సోషలైజేషన్ ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉండడం, గుమికూడడం, ట్రావెల్ చేయడం, ఎక్స్పోజర్ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. రెండవది ఏమిటంటే వీళ్ళల్లో ఎక్స్పోజరు స్లమ్ ఏరియాస్ లో ఎక్కువగా కనపడుతున్నాయి. స్లమ్స్, మురికి వాడలు. అక్కడ ఎందుకంటే వాళ్ళు ఒకే గదిలో కుటుంబం అంతా నివసించడం, అలాగే ఇళ్ళు ఒక పక్కన దగ్గరగా ఉండడం, కాబట్టి వ్యాప్తి చెందడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము చేస్తున్నది ఏమిటంటే ఈ పట్టణ ప్రాంతాల్లో చాలా ఇంటెన్సివ్ ట్రాకింగ్ చేస్తున్నాం. ఇక్కడ 2 లెవెల్ సర్వేలెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. అది మాకు వార్డ్ వాలంటీర్స్, తర్వాత మేము ఇక్కడ ఈ ఎస్హెచ్జి గ్రూప్స్ ఉంటాయి. ఆ ఎస్హెచ్జి గ్రూప్స్ ని ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే మేము పట్టణ ప్రాంతాల్లో మేము ఒక 3 tier స్ట్రాటజీ పెట్టాం. దాంట్లో ఏమిటి? ఫస్ట్ టియర్ ఈస్ ది మైగ్రెంట్ వర్కర్స్, హోమ్లెస్ పీపుల్, బెగ్గర్స్, దోస్ హూ ఆర్ ఆన్ ది స్ట్రీట్స్. వాళ్ళందరినీ తీసుకుని వచ్చి సెంటర్స్ పెట్టాం. we have kept separate centers for them. Our centers lo we are giving them shelter, we are giving them quality food, we are spending 500 rupees a day on their food so that they can be well protected and test them frequently. Second is we divided the rest of city into slums and non-slums. Slums lo kuda normal ga em chestarante patana pranthallo there are registered slum areas and non-registered slum areas. There are illegal occupations. Now, we don't recognize them. So, if you don't recognize them, వాళ్ళకి వస్తువులు ఏమి ఇవ్వం. మా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయించారంటే we will treat everyone on par with each other. Registered, unregistered, unauthorized, authorized, illegal, everything is registered. అండ్ అక్కడ ప్రాంతాల్లో మేము ఎవ్రీ 50 households కి ఈ మెక్వా గ్రూప్, ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళ ప్రతినిధి, కమ్యూనిటీ ఆర్గనైజర్ ని ఈ స్ట్రీట్ రెస్పాన్సిబిలిటీ మీది, ఈ గ్రూప్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ రెస్పాన్సిబిలిటీ మీది అని మొబిలైజ్ చేశాం అనమాట. వారి ద్వారా ఇప్పుడు ఈ వార్డు వాలంటీర్ తో సంబంధం ఉంచి వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయడం, ఎర్లియస్ట్ సింటమ్స్. దీన్ని సిండ్రోమిక్ అప్రోచ్ టు మేనేజ్మెంట్ అంటున్నాం. సిండ్రోమిక్ అప్రోచ్ ఏంటంటే మీకు ఎటువంటి హెల్త్ సమస్య, అది కరోనా వైరస్ లాంటి వ్యాధి లాంటిది అనిపిస్తే, మీకు ఒంట్లో బాగాలేదు, సుస్తుగా ఉంది, లేకపోతే దగ్గొస్తోంది, గొంతు నొప్పిగా ఉంది, జ్వరం వచ్చింది, లేకపోతే మీకు రుచి వాసన తెలియడం లేదు, వెంటనే మీరు ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని 104 నెంబరు, 1902 నెంబరు, 2 టోల్ ఫ్రీ నెంబర్లు. అదే కాకుండా ప్రతి మున్సిపాలిటీకి ఇంకొక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ప్రతి మైకుల ద్వారా అనౌన్స్ చేయించాం. బాబు మీకేమొచ్చినా కూడా వెంటనే మీరు వీళ్ళకి రిపోర్ట్ చేయండి. అప్పుడు రిపోర్ట్ చేసిన తర్వాత క్విక్ గా నర్సెస్, ఏఎన్ఎంస్, డాక్టర్స్ ని రిక్రూట్ చేసి పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1000 మందికి కూడా ఒక డాక్టర్ని ఏర్పాటు చేస్తాం, ప్రతి 1000 కుటుంబాలు. సో కాబట్టి ఏమిటంటే డాక్టరు, ఈ ఎస్హెచ్జి గ్రూప్, కమ్యూనిటీ ఆర్గనైజరు, వాలంటీరు, నర్సు, డాక్టర్, ఈ విధమైనటువంటి ఒక పగడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. దీని వలన ఇమ్మీడియట్ గా వీ కెన్ రిపోర్ట్ ఫ్రమ్ ది స్లమ్ ఏరియాస్. అండ్ దెన్ ఇన్ ది నాన్ స్లమ్ ఏరియాస్ లో వీఆర్ ఎంకరేజింగ్ పీపుల్ టు సెల్ఫ్ రిపోర్ట్. వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు ఇదిగో ఈ నెంబర్ అండి, ఈ నెంబర్ కి ఫోన్ చేసి చెప్పండి as soon as you. And in addition, our people are going there in street corners with mic and saying, please, if anyone has any symptoms, please report to us immediately. దీనివల్ల ఏమిటంటే అండి మేము ఎక్కువగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, ఎక్కువగా టెస్ట్ చేయగలుగుతున్నాం. బయట ప్రపంచానికి ఏమనిపించవచ్చు అంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో
ఇంత ఎక్కువ కేసులు వస్తున్నాయంటే ఉన్న కేసులన్నింటినీ మేము ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, మిగిలిన రాష్ట్రాలు ఆ విధంగా చేయలేకపోతున్నారేమో అని అనుభవం వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక యూనిఫామ్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ అనేది ఇవ్వలేదు. ఇచ్చారు, కొన్ని డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కానీ ఇంత పగడ్బందీగా అంటే ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఏ డాక్టర్ అయినా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఇదిగో ఈ విధంగా చేయాలి రిపోర్టింగ్ సిస్టమ్ లో మాత్రం అని ఒక స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్ ఎస్టాబ్లిష్ చేయలేదు. కాబట్టి డిఫరెంట్ రాష్ట్రాలు, డిఫరెంట్ ప్రాంతాలు డిఫరెంట్ గా వేరుగా ఈ యొక్క రిపోర్ట్లు ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. అందువలన మా రాష్ట్రంలో ఎక్కువ కేసులు వచ్చినాయి, కానీ మేము దాని గురించి మేము భయపడ్డాం. అంటే ఇది ఆందోళన చెంది అదేమ్మా, ఎందుకంటే లాక్డౌన్ పెట్టింది కారణం ఏమిటంటే ఇదిగో చూడండి, ఇప్పుడు అన్ని సైంటిస్టులు చెప్తున్నది, అన్ని చోట్ల నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 60% మంది జనాభా వారికి ఇన్ఫెక్షన్ సోకితే తప్ప ఈ ఇన్ఫెక్షన్ స్టెబిలైజ్ కాదు. ఇది ఎంత తొందరగా 60% మందికి వ్యాధి వ్యాపిస్తే అంత తొందరగా ఈ యొక్క వైరస్ వీక్ అయిపోయి స్టెబిలైజ్ అయిపోతుంది సమాజంలో. లేకపోతే దీనికి ఒక వ్యాక్సినేషన్ అనేదో మందు అనేదో కనుక్కున్నప్పుడు వ్యాక్సినేషన్ కానీ మందు కానీ ఒక 12 నెలల నుంచి 18 నెలల పాటు పడుతుంది అది ఇంట్రడ్యూస్ చేయడానికి. ఇనీషియల్ ట్రేసింగ్ లో మీరు విపరీతంగా సక్సెస్ అయ్యారు. లైక్ యూ ఐడెంటిఫైడ్ ద పీపుల్. మీరు అంటే త్రూ యువర్ లోకల్ సెక్రటేరియట్ బాడీస్, విలేజ్ గ్రామాల నుంచి ఏఎన్ఎంలు, ఆశాలు, యువర్ లైక్ టోటలీ సక్సెస్ఫుల్. April 1 నుంచి ఎప్పుడైతే మర్కజ్ ఇన్సిడెంట్ అయిందో, March 31st టైంలో, ఆ తర్వాత నుంచి మీకు అనిపిస్తుందా దట్ యు ఆర్ నాట్ యాక్చువల్లీ కరెక్ట్లీ సక్సెస్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద మర్కజ్కి వెళ్ళిన వాళ్ళని? బికాజ్ ఎంతమంది అయితే వచ్చారో అంతమందిని మీరు ఐడెంటిఫై చేయగలిగారా? వాళ్ళ ఫ్యామిలీస్ని, ఆ సెకండరీ కాంటాక్ట్స్ని పట్టుకోగలిగారా? అండ్ కమ్యూనిటీ స్ప్రెడ్ జరగకుండా మీరు చూసుకోగలిగారా? ఐ మీన్, were you really successful with regards to Markaz? యాక్చువల్లీ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళమ్మా, వాళ్ళల్లో 11,164 మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్. మేము అంటే ఎవ్రీ సింగిల్ పర్సన్ అంటే అది సర్వే ద్వారా కావచ్చు, లేకపోతే లోకల్ ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, అంటే ఇది ఒక చాలా థరో పోలీస్ వెరిఫికేషన్ through using technology, using communication methodology. We have traced 1,164 people who returned from Delhi. ఆ తరువాత వాళ్లతో ఉన్న కాంటాక్ట్స్, ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్, ఇంక్లూడింగ్ రైల్లో వాళ్ళతో పాటు ఎవరు ప్రయాణం చేశారు, బస్సులో వాళ్ళతో ఎవరితో ప్రయాణం చేశారు, వీళ్ళందరినీ కూడా మా రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఒక 5,000 పైచిలుకు 5,300 మందిని మేము గుర్తించడం జరిగింది. అంటే ఈ 1164, ఈ 5,300 వీళ్ళందరినీ కూడా క్వారంటైన్ లో పెట్టాం. All of them have been in quarantine. Most of them have been tested. So we have ensured that no one slips out of the net. అది ఫారిన్ రిటర్నీస్ 29,000 మంది, వాళ్ళ కాంటాక్ట్లు 83,000 మందిని, అది 28 రోజుల పాటు వాళ్ళందరినీ ట్రాక్ చేసాం. ఇది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా. అలాగే ఈ 1,164 మంది వాళ్ళ కాంటాక్ట్స్ 5,300 మందిని కూడా we have rigorously followed each and every one of them. So నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, this is so we need to know that our state has been uniquely successful in tracking, testing and treating those people. So we are fairly confident on that as far as this case. Otherwise this would have spread like a wildfire. నిజమే. బట్ సార్, ఇప్పుడు కర్నూలు కేసెస్, గుంటూరు అండ్ విజయవాడ, వైజాగ్, ఈ 4 చూసుకుంటుంటే ప్రస్తుతం స్టేటస్ ఎట్లా ఉందండి? ఈజ్ ద నంబర్, అంటే మీరు అన్నట్టు టెస్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా పాజిటివ్ కేసెస్ బయటపడతాయి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, హౌ ఆర్ దీస్ 4 zones? ఆర్ దే అండర్ కంట్రోల్? అండ్ అట్లీస్ట్ నెక్స్ట్ 2 weeksలో
విల్ ద కర్వ్ ఫ్లాటన్? ఐ మీన్ ఏదన్నా ఒక స్కోప్ ఉందా కొంచెం నంబర్స్ తగ్గటానికి? ఇదమ్మా ఇప్పుడు ది కర్వ్ ఫ్లాటనింగ్ ఈజ్ రియల్లీ టు ఇది అంటే కర్వ్ ఫ్లాటనింగ్ అంటే ఇది డబ్లింగ్ రేటు. అంటే దీంట్లో ఆర్ నాట్ అంటారు. ది ఆర్ నాట్ అంటే ఒక వ్యక్తి ఎంతమందికి స్ప్రెడ్ చేస్తున్నాడు, ఒక్కరికి చేస్తున్నారా, ఇద్దరికి చేస్తున్నారా, అసలు జీరో అనుకోండి ఆర్ నాట్ అంటే జీరో అంటే ఇంకెవరికి స్ప్రెడ్ కావడం లేదు, అయిపోయింది. అదే ఒక 100 మందికి చేస్తున్నారు అనుకోండి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు. ఎనీథింగ్ అబౌవ్ 1 means that person is spreading the viruses. మనకి మన దేశంలో ఇంకా ఆర్ నాట్ ఎంత అనేది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. అంటే స్పెసిఫిక్ గా అండ్ ఇట్ వేరీస్ ఆల్సో ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఫ్రమ్ సిటీ టు సిటీ, కంట్రీ స్టేట్ టు స్టేట్ అండ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్. సో మనకి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ దట్ వెదర్ వీ ఆర్ ఏబుల్ టు హ్యావ్ ఏ situation in which we can manage the patients. Okay. That is what it is. Okay. ఇప్పుడు ఈ లాక్డౌన్ పెట్టింది ఎందుకంటే, లాక్డౌన్ పెట్టలేదనుకోండి ప్రజలు విచ్చలవిడిగా బయట తిరిగేసి ఒకరి నుంచి ఒకరికి విపరీతంగా అంటే ఈ వ్యాధి సోకిన వాళ్ళలో మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నది ఏమిటంటే మన దేశంలో కూడా అదే కనపడుతోంది. 80% మందికి వాళ్ళకి అసలు సింటమ్సే లేకపోవచ్చు, ఉన్నా కూడా చాలా మైల్డ్ గా ఉండొచ్చు. ఏదో అంటే నాకు ఒళ్ళు బాగాలేదండి, ఈరోజు జ్వరం వచ్చిందండి, తగ్గిపోతుంది. 80% మందికి పెద్ద రాద్ధాంతం ఏమీ ఉండదు, సింటమాటిక్ ట్రీట్మెంట్. నేను పారాసిటమాల్ అంటే నవ్వుతున్నారు, కానీ పారాసిటమాల్ తీసుకుంటే తగ్గిపోయే వ్యాధి 80% మంది. 20% మందికి మనం హాస్పిటల్ అవసరం ఉంటుంది, లేదా క్వారంటైన్ అవసరం ఉంటుంది, లేకపోతే మెడికల్ అటెన్షన్ అవసరం ఉంటుంది. 5% మందిని ఐసీయూకి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ నార్మల్ పద్ధతి. అది ఇప్పుడు 5 కోట్ల మంది ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ లో. 5 కోట్ల మందికిలో మనం అనుకుందాం ఒక 10% మందికి వచ్చింది అనుకుందాం. 10% మందికి అంటే 50 లక్షల మంది. 50 లక్షల్లో అది 20% అంటే 10 లక్షల మంది. అది కాబట్టి 50 లక్షల మందికి వస్తే 10% అంటే 20 lakhs. కెన్ వీ హ్యాండిల్ దోస్ నంబర్స్? వీ కెనాట్ హ్యాండిల్. సో అదే 10,000 మందికి ఈరోజు 1000 మందికి వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ లో ఒక 1000 మంది పాజిటివ్ టెస్ట్ చేశారు. వాళ్ళల్లో ఇంచుమించు 800 మందికి అసలు ఏమి సింటమ్స్ లేవు, మైల్డ్ సింటమ్స్ ఉన్నాయి. 200 మందిని ఆసుపత్రిలో పెట్టాం. ఈ 200 మందిని ఆసుపత్రిలో పెట్టాము. ఇప్పుడు మేము మీకు ఇది కూడా చెప్పాలి, ఇది కూడా రిలేటెడ్ ఇష్యూ కాబట్టి, ఈ గత నెల 15 రోజుల్లో మేము క్రియేట్ చేసిన కెపాసిటీ చూస్తే మామూలు కోవిడ్ కేర్ సెంటర్స్ అంటే ఎక్కడైతే మనం పేషెంట్స్ ని క్వారంటైన్ చేస్తాం అవి 334 సెంటర్లు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో 73,000 బెడ్స్ ఉన్నాయి. 73,000 we can quarantine people at a time with facilities, with toilet, with a single room, with isolation. We can quarantine people. Then for every district we have created one district COVID hospital. In some districts we have 2 of them, big districts. Chittoor, the big district, we have created 2. East Godavari, big district, we have created 2. Now we have 16 such facilities. Plus this is government hospitals. In addition, we have also taken over the private hospitals, another 18 or so. We have 23,000 beds there. 23,000 beds in the district COVID hospitals, in which a moderate to severe people can be treated. There are physicians there, there are nurses there, there are ICU beds over there. And then we have state COVID hospitals. There are 5 of them. State COVID hospitals, there are 5 of them. These 5 hospitals are advanced facilities, where severe critical care can be taken. There we have created another 9,000 beds. Half of them are ICU beds, and we have about 1,000 ventilators available there. I'm saying all this in order to explain to you that we today have the capacity to manage this many patients. So this is what is the strategy. What is the strategy ఏమిటంటే, ఇది ఈ వ్యాధి ఇవాళ కాకపోయినా రేపన్నా వస్తుంది. వచ్చినప్పుడు ఎవరైతే సీరియస్ గా ఉన్నారో వాళ్ళని మనం
ఈ యొక్క ఉన్న ఫెసిలిటీస్ తో మేనేజ్ చేయగలం. ఆ డాక్టర్స్, నర్సెస్, తర్వాత ఐసీయూ బెడ్స్ తో మేనేజ్ చేయగలం, వాళ్ళ ప్రాణాలను రక్షించగలమా అనేది ఒక్కటే లిట్మస్ టెస్ట్. ఓకే ఓకే. ఈ లాక్డౌన్ కానీ ఏదైనా కానీ ఇది మనం పర్పెచువల్ గా లాక్డౌన్ లో ఉండలేము. ఎప్పుడో ఒకప్పుడు బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ హై రిస్క్ పీపుల్ ఉన్నారు కొంతమంది, వాళ్ళ గురించి మీకు తర్వాత చెప్తాను. వాళ్ళు ఎక్కువ సీరియస్ సిచ్యువేషన్ లకు వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళని మనం రక్షించుకోగలమా అని ఇటువంటివి. కాబట్టి స్ట్రాటజీ ఏమిటంటే, ఇదిగో కరోనా వైరస్ ని హతమారుస్తామనో, లేకపోతే కరోనా వైరస్ అంతమొందిస్తామనో, లేకపోతే కరోనా వైరస్ ఎవరికి సోకకుండా చూసుకుంటామని ఎవరైనా చెప్పినట్లయితే అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. ఏమిటంటే కరోనా వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందకుండా ఎంతవరకు నిరోధించగలం, మనల్ని మనం ఎలా రక్షించుకుంటాం అనేది ముఖ్యం. ఒకవేళ మనం రక్షించుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఓకే ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అన్నది మన దగ్గర ఇంతకు ముందు చాలా దారుణంగా ఉంది అంటే దేశవ్యాప్తంగా చూస్తే. ఇప్పుడు ఎవ్రీ స్టేట్ ఈజ్ లైక్ దే ఆర్ టేకింగ్ ఛార్జ్. అన్ని రాష్ట్రాలు కూడా ఎంతో కొంత, ఇప్పుడు ఒక రాష్ట్రం 1,00,000 బెడ్స్ అయితే ఇంకో రాష్ట్రం 1,50,000, ఇంకోటి 80,000, అట్లా వాట్ ఎవర్, బట్ దే ఆర్ సెట్టింగ్ అప్ సిస్టమ్స్ సెటప్ చేయటము, ఒక ఆర్గానిక్గా దాన్ని మొత్తం రూపొందించడం అలా చేస్తున్నారు. సో ఈ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ విషయం ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది సార్. ఈ లాక్డౌన్ అన్నది ఎంతకాలం కొనసాగుతుంది? ఓకే, ఎట్ ద మోస్ట్ ఇంకో 1 month అనుకుందాం, అట్లీస్ట్ మే ఎండింగ్ వరకు అనుకుందాం. పోస్ట్ మే ఎండింగ్ ఏంటి? హౌ విల్ యూ బ్యాలెన్స్ ద లైవ్స్ అండ్ ద లైవ్లీహుడ్స్? బికాస్ అప్పటికల్లా మనం R0కి వెళ్ళిపోతామా అన్నది డౌట్ఫుల్. ఇన్ 1 month's టైమ్ ద హోల్ కంట్రీ షుడ్ బికమ్ 0 అంటే ఇట్ డజంట్ హ్యాపెన్. సో వాట్ ఈస్ ద ప్లాన్? హౌ వెల్ ఆర్ వీ ఎక్విప్డ్? ఎస్పెషలీ మీరు ఇందాక అన్నారు ఆంధ్రప్రదేశ్ అయితే వీ కెన్ హ్యాండిల్, మా దగ్గర 1,00,000 అయితే వీ కెన్ హ్యాండిల్ అని అంటున్నారు. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ సార్, హెల్త్, లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ 1 month ఎట్లా ఉండబోతుంది? అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు ప్రెడిక్ట్, బట్ అట్లీస్ట్ ఒక అంచనా. ఆల్రెడీ ఇప్పుడు రెడ్ జోన్స్ తప్ప హాట్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి తప్ప ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు రిలాక్సేషన్ చేయడం జరిగింది. దీని వలన అట్లీస్ట్ అగ్రేరియన్ ఎకానమీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మెజారిటీ ఈజ్ అగ్రేరియన్. 62% మంది వ్యవసాయం మీద కానీ వ్యవసాయానికి సంబంధించిన సెక్టర్స్ మీద ఆధారపడి బ్రతుకుతారు. అది ఆక్వాకల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఫ్లోరికల్చర్ కావచ్చు. అగ్రికల్చర్ బేసికలీ అండ్ అగ్రేరియన్ సిస్టమ్. లైవ్లీహుడ్ అంటే ఈ యానిమల్ హస్బెండరీ, పశువులు, వాటి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు 62% మంది. కాబట్టి వాటికి సంబంధించినంత వరకు చాలా చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి మా ముఖ్యమంత్రి గారు లైవ్లీహుడ్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే లైవ్లీహుడ్ లేకపోతే ఇంకా బ్రతికేమిటి అని, బ్రతుకు తెరువు లేని వాళ్ళకి బ్రతికేమిటి, బ్రతుకు తెరువు ముఖ్యం కదా బ్రతకడానికి అనేది ప్రాముఖ్యం ఇస్తారు. యాక్చువల్లీ బ్రతుకు తెరువు అనేది మేము మహారాష్ట్రలో మొదలు పెట్టాము. సమ్టైమ్స్ ఇదే మాటని చాలా మంది అపార్థం కూడా చేసుకుంటారు సార్. చాలా రాష్ట్రాల్లో అసలు బ్రతికే లేనప్పుడు బ్రతుకు తెరువు ఎక్కడి నుంచి వస్తుంది, ముందు మనం బతకాలి కదా అన్న మాట కూడా బాగా వినిపిస్తుంది. ఎందుకంటే జగన్ గారు చాలా సందర్భాల్లో ఇనీషియల్ డేస్ లోనే అన్ని అలా మూసేస్తే ఎట్లా, వీ హ్యావ్ టు ఓపెన్ అప్ సమ్ థింగ్స్ బికాస్ వీ కెన్ నాట్ కొలాప్స్ ద ఎకానమీ అని ఫస్ట్ వాయిస్ చేసింది ఆయనే. ఇన్ ద ఎంటైర్ కంట్రీ హీ వాస్ ద వన్ హూ ఫస్ట్ వాయిస్. సో అందుకనే అడుగుతున్నారు. సో హౌ విల్ యూ మేనేజ్ నౌ? అంటే మీరు చూసారు కదమ్మా, ఇప్పుడు వారు ఏమిటంటే వారు దూరదృష్టితో చూసారు. అప్పుడు అంటే మా బ్రతుకు తెరువు చాలా ముఖ్యం అనేది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు బ్రతుకుల కోసం 1,00,000 బెడ్స్ కెపాసిటీ క్రియేట్ చేస్తాం ఒక సంవత్సరం, ఒక నెల రోజుల్లో. అంటే దిస్ ఈజ్ ఇన్ ఎ వే ఇస్ అ ఫినామినల్ వర్క్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరికంటే ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ వర్కర్స్, village volunteers, ANMs, then more important, police officers, revenue officers, I mean there is collectors, SPs, I mean there is nobody who has not done their best. And we have demonstrated, and I think our country has always demonstrated that we really raise to a challenge when somebody throws a challenge, and particularly for natural calamities we all come together and then work.
And the private sector, I have to specially appreciate also the private sector in how much they have been able to raise to the occasion. The private they've been raising hospitals, funds, the private doctors, the nurses, and also the corporates, the way that they have been able to contribute their own might. I think the society as a whole has responded. And ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల డిసిప్లిన్, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, మమ్మల్ని మేము రక్షించుకోవాలి, మా బ్రతుకు ముఖ్యం, బ్రతుకు తెరువు కంటే కూడా బ్రతుకు ముఖ్యం, కాబట్టి మమ్మల్ని మేము రక్షించుకోవాలి, మేము బయటకు వెళ్ళాం, బయట వాళ్ళని రానివ్వం, మమ్మల్ని మేము జాగ్రత్త పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకంటే. అవును, పట్టణ ప్రాంతాల కంటే కూడా పట్టణాల్లో కూడా చాలా వరకు ఈ యొక్క అవేర్నెస్, అంటే ఈ ఫిజికల్ గా డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, తర్వాత మాస్క్ కట్టుకోవాలి, దూరంగా ఉండాలి, విచ్చలవిడిగా తిరగకూడదు. తక్కువ శాతం మంది మాత్రమే ఇంకా వాళ్ళ మనసులోకి ఈ విషయం వెళ్ళలేదు. కానీ ఎందుకంటే అమ్మా, దీంట్లో ప్రభుత్వం చేసేదానికంటే కూడా ప్రజలు చేసుకోవాల్సింది. ఇప్పుడు నన్ను నేను రక్షించుకోవాలి, ప్రభుత్వం నాకేం చేస్తుంది? ఇప్పుడు నేను వెళ్ళి ప్రజలతో కలిసి అందరితో కలిసిపోయి తిరిగితే ప్రభుత్వం ఏం చేయలేదు, మళ్ళీ లాక్డౌన్స్ పెట్టాల్సి ఉంటుంది, బ్రతుకు తెరువు నాశనం అయిపోతుంది. కాబట్టి నన్ను నేను రక్షించుకోవాలి అంటే నన్ను బాధ్యత తీసుకోవాలి. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. నేను నాకు, నా భవిష్యత్తుకు, నా జీవితానికి, నా కుటుంబానికి, నా స్నేహితులకి, నా మిత్రులకు నేను బాధ్యత తీసుకుని నన్ను నేను రక్షించుకోవాలి. వాళ్ళకి చెప్పాలి, ఇదిగో చేతులు శుభ్రం చేసుకో, ప్రతి గంటకి ముఖాన్ని ముట్టుకోకు, బయటకు తిరక్కు, దూరం మెయింటైన్ చేయి. ఇవన్నీ కూడా ప్రజలు, ప్రతి వ్యక్తి పాటించినట్లయితే అసలు ఈ సమస్య ఇక ఇది స్ప్రెడ్ చేయడం చాలా కష్టం అవుతుంది, నెమ్మదిగా అవుతుంది. అప్పుడేమవుతుందంటే చాలా నెమ్మదిగా అవుతుంది. ఇది ముఖ్యమమ్మా. రెండవది, మా రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థని చాలా తీవ్రంగా కుదేలు పరిచే సమస్య. మనం గమనించవలసింది ఏంటంటే మన మిత్రులందరూ కూడా, ముఖ్యంగా తెలుగు శ్రోతలు, మీ ఛానల్ చూసేవాళ్ళు, గమనించవలసింది ఏంటంటే మన ప్రపంచ చరిత్రలో ఇంత సీరియస్ సిచ్యువేషన్ ఎప్పుడూ కూడా ఫేస్ చేయలేదు ప్రపంచం. ఇది చూడండి, ఒక్కటే ఆలోచిద్దాం. ఇప్పుడు 1918లో చాలా పాండమిక్స్ వచ్చాయి. ఇది వరకు మిడిల్ ఏజెస్ లో చాలా పాండమిక్స్ వచ్చాయి. ప్లేగ్ కావచ్చు, కలరా కావచ్చు, ఫ్లూ కావచ్చు. 1918 was the biggest Spanish flu. That was the biggest global pandemic. 1918 లో మన భారతదేశంలోనే 1 in 6, ఒక 6 ఒకరు చనిపోయారు. కోట్ల మంది చనిపోయారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా. 4 కోట్ల మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగినప్పుడు, ప్రపంచ యుద్ధంలో 2 యుద్ధాల్లో కంటే కూడా స్పానిష్ ఫ్లూ వలన చాలా మంది చనిపోయారు. మనకి అది అంత ఇదిగా తెలియదు. కానీ మీరు ఒకటి గమనించినట్లయితే అప్పటికంటే ఇప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థ కానీ, సామాజిక వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ గ్లోబలైజ్ అయిపోయింది, ఇంటిగ్రేటెడ్ సొసైటీ. టుడే మనం ఒక ప్రపంచ వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. ఈ ప్రపంచ వ్యవస్థలో ఈ ప్రపంచీకరణ వలన ఒక విధంగా ఇంత త్వరగా ప్రపంచం అంతా 197 దేశాల్లో ఈ యొక్క వైరస్, అంటే ఎవరికి కనిపించినటువంటి ఈ జీవకణం, అది అసలు బయట బ్రతకలేనటువంటి జీవకణం శరీరంలో ప్రవేశించిన తర్వాతనే, అది కూడా మనుషుల శరీరంలో ప్రవేశించిన తర్వాతనే దానికి జీవం వస్తుంది. అటువంటి కణం 197 దేశాల్లో 90 రోజుల్లో 780 కోట్ల మందిని తాకుతోంది, వాళ్ళ జీవితాలని ఇంత భయపెడుతోంది. ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ లేదు, వెపన్స్ లేవు, కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు, అయినా కూడా ఇంతమందిని భయపడుతుంది. అంటే ఇది ఒక విధంగా ప్రపంచం, ది హ్యుమానిటీ ఈజ్ ఇంటిగ్రేటెడ్. మానవ వ్యవస్థ అంతా కూడా కలిసిపోయింది, ఒకరికొకరికి ఇంటర్ రిలేటెడ్. సో వి కాంట్ సపరేట్ వన్ ఫ్రమ్ ఈచ్ అదర్. దీంతో చూడండి, ఎకానమీ కంప్లీట్ గా స్టాండ్ స్టిల్ వచ్చేసింది ప్రపంచం అంతా కూడా. యునైటెడ్ స్టేట్స్ నుంచి, చైనా నుంచి, యూరోప్ నుంచి, దెర్ ఇస్ నో కంట్రీ వేర్ ఇట్ హెస్ బీన్ ఇమ్యూన్ టు దిస్. అందుకు ప్రొజెక్షన్ ఏమిటంటే ది IMF డిపెండింగ్ ఆన్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్, ఇంకా అప్డేట్ చూస్తే మళ్ళీ
ఎండ్ ఆఫ్ ఏప్రిల్ కి ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ కి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రొజెక్షన్స్ కానీ వరల్డ్ బ్యాంక్ ప్రొజెక్షన్స్ కానీ ఈజ్ దట్ ది ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ విల్ కంట్రాక్ట్ బై అబౌట్ 6%. From the projected growth of 2.5% నుంచి -4% కి వెళ్తుంది అంటే ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇటువంటి సంక్షోభం ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు, మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎప్పుడు జరగలేదు. రెండవది ఏమిటంటే మనం ప్రపంచంలో భాగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం తప్పకుండా మన భాగం ఉంది. కాబట్టి ఈ ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉండబోతుంది అనేది మనం ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇది హెల్త్ కి సంబంధించిన వ్యవహారమే కాదు. ఇది ఆరోగ్యం, తప్పకుండా ఆరోగ్యం మన జీవితాలను కాపాడవలసిన అవసరం ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటంటే ఈ యొక్క ఎకానమీ, ది ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది నా ఉద్దేశంలో, నేను చాలా సంవత్సరాలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో పనిచేశాను కాబట్టి నాకు చాలా ఆందోళనకరమైనటువంటి విషయం ఈరోజు ఈ ఇంపాక్ట్. కాబట్టి మనం దీనికి ప్రపంచం అంటే ది ఎంటైర్ మల్టీలాటరల్ సిస్టమ్, IMF, వరల్డ్ బ్యాంక్, ఇటువంటి వ్యవస్థలు, అన్ని దేశాలు, G20, G7 దేశాలు, అలాగే మన కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వాలు, ఇవన్నీ కూడా కలిసికట్టుగా తీవ్రంగా ఆలోచించి ఇది ఒక మంచి అవకాశంగా భావించి, అంటే థ్రెట్ ఉంది, దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఇది కూడా ఒక మంచి అవకాశం. దేనికి మంచి అవకాశం? అసలు మనం దీని గురించి దీర్ఘంగా ఆలోచించి ఈ ప్రపంచీకరణ గురించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి, క్యాపిటలిజం గురించి, మార్కెట్స్ గురించి, మనకున్న ఫైనాన్షియల్ సిస్టమ్స్ గురించి, వీటిలన్నింటినీ కూడా తీవ్రంగా ఆలోచించి ఈ సంక్షోభం నుంచి ఈ రోజు కాదు, ఈ నెల కాదు, ఈ సంవత్సరం కాదు, సుదీర్ఘంగా వచ్చే 100 సంవత్సరాల వరకు ఒక కొత్త ప్రపంచాన్ని, ఒక కొత్త ప్రపంచ వ్యవస్థని నిర్మించగలమా అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. సార్, అయితే ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఒకసారి ఆలోచిస్తే సార్, అంటే నేను కొంచెం ఇగ్నోరెంట్గా అడుగుతున్నాను ఈ క్వశ్చన్. ఇంతకుముందు స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఏ దేశానికి ఆ దేశం అలా సపరేట్గా ఉండేవి. ఎక్కడ దేశంలో ఆ సంక్షోభం రాగానే దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేశారు, కింద మీద పడ్డారు, మళ్ళీ పైకి లేచారు. ఇప్పుడు ఇది గ్లోబలైజేషన్ అయిపోయింది కాబట్టి ఒక కంట్రీకి ఇంకో కంట్రీతో ఏదో ఒక రకమైన లింక్, ఆర్థిక లింకే మెయిన్గా ఉంది. ఇక్కడ ప్రజలు అక్కడ చేస్తున్నారు, అక్కడ ప్రజలు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అయితే ఆన్ అ ఫ్లిప్ సైడ్ చూసుకుంటే ప్రపంచ దేశాలన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఐ థింక్ దే విల్ కమ్ అవుట్ విత్ అ వెరీ గుడ్ ప్రాపర్ సూపర్ సొల్యూషన్ టు గెట్ బ్యాక్ ది ఎకానమీ బ్యాక్ టు ద పెవిలియన్ అని నాకు అనిపిస్తుంది సార్. అంటే ఇట్ ఈస్ అ విష్ఫుల్ థింకింగ్, బట్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ బికాస్ అందరూ కలిస్తే ఐ థింక్ సంథింగ్ క్యాన్ మెటీరియలైజ్. దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే మీ ఆప్టిమిజం ఐ రియలీ అప్రిషియేట్ అమ్మా. ఐ రియలీ లైక్ అండ్ I hope and wish that is exactly what happens. Yeah. I hope all 7.8 billion people, 780 కోట్ల ప్రజలందరూ కూడా అదే ఆకాంక్షిస్తున్నారని నేను అనుకుంటున్నాను. కానీ ఉన్న ప్రత్యక్ష వాతావరణాన్ని, ప్రపంచ వాతావరణం చూస్తే, అంటే ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, మన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ కలిసి, అంటే ఇంత ఇంటిగ్రేటెడ్ గ్లోబలైజ్డ్ సొసైటీలో when an entire humanity is facing a common threat, ఆ లీడర్షిప్ ఇంతవరకు మనం చూడలేదు. మనం ఏమిటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేకపోతే యునైటెడ్ నేషన్స్ లేకపోతే యునిసెఫ్ వస్తుంది అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ కూడా టెక్నికల్ ఏజెన్సీస్. దీస్ ఆర్ టెక్నికల్ ఏజెన్సీస్ created for normal times, not for abnormal times. But those agencies were also created when they were abnormal times. అవి రూపొందినవి కూడా ఆ పరిస్థితుల్లో, ఆ టైంలో అలాంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి కదా సార్ అవి వచ్చాయి. సో ఐ థింక్ సంథింగ్ ఎల్స్ మైట్ ప్రాప్ అప్. We never know. They were all created in the Second World War, after post Second World War, when Europe was completely destroyed. And of the worst affected was Europe, and Europe revival, reconstruction, ఇవన్నీ జరగడానికి చాలా దోహదం చేశాయి. ఆ తర్వాత యూరప్ రికవర్ అయిన తర్వాత
ప్రపంచ బ్యాంక్ కానివ్వండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, మిగిలిన ఎక్కడైతే క్రైసిస్ వస్తుందో ఆ క్రైసిస్ పంపించారు. వాటిని పంపడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ లో క్రైసిస్ ఉంది, ఇరాక్ లో క్రైసిస్ ఉంది, సోమాలియాలో క్రైసిస్ ఉంది, లేకపోతే సూడాన్ లో క్రైసిస్ ఉంది. ఎందుకంటే ఈ ఈ దేశాలన్నింటిలో కూడా నాకు పనిచేసే అవకాశం నాకు కలిగింది. అంటే అక్కడికి వెళ్ళి పనిచేయండి. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అది అమెరికా నుంచి, అమెరికా ఇస్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ విత్ ది లార్జెస్ట్ జీడిపి, చైనా విత్ సెకండ్ లార్జెస్ట్ జీడిపి, యూరప్, everyone is struggling to come to manage this crisis. And ఇది ఇక్కడ మీరు చెప్పారు చూసారా, lives and livelihoods both are being impacted in every country. And who is worst affected? The people who are worst affected are those who are in the unorganized sector, those who don't have a secure job. Though every day to day వాళ్ళు జీవితం గురించి ఆలోచించేవాళ్ళు, వాళ్ళని this is affecting worst. And in fact, I believe that the urban poor are worse affected than anybody else. Urban poor. And this is not just double jeopardy, it is a triple jeopardy for them. On one side, health, they are most exposed to contracting coronavirus than anybody else. ఎందుకంటే ఒక కుటుంబం అంతా ఒక రూమ్లో ఉంటున్నారు, 10 మంది ఉంటున్నారు, ఒక ఇంటి పక్కన ఉంటారు. హైజీన్ ఇవి. రెండవది లైవ్లీహుడ్స్ పోయినాయి, బికాస్ లైవ్లీహుడ్స్ ఆర్ సీరియస్లీ ఇంపాక్టెడ్. మూడవది దే నీడ్ నౌ మనీ టు గెట్ ట్రీటెడ్, దో గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నా కూడా. అండ్ అదర్ డిసీజెస్, దీస్ ఆర్ ఆల్సో పీపుల్ హు ఆర్ హ్యావింగ్ నాన్ కోవిడ్ డిసీజెస్. ట్యూబర్క్లోసిస్ ఉండొచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. వీటి ట్రీట్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే హాస్పిటల్స్ మూసేసారు, తక్కువగా ఉన్నాయి, వాటి కెపాసిటీ తగ్గి కోవిడ్ కెపాసిటీ పెరిగారు. ఎందుకంటే ఈ కెపాసిటీస్ మనం సడన్ గా ఓవర్ నైట్ క్రియేట్ చేసేది కావు. వీ హ్యావ్ ఏ ట్రేడ్ ఆఫ్. మీరు చెప్పారు చూసారా, లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ లాగా ఆ బ్యాలెన్స్, ఇది కోవిడ్ నాన్ కోవిడ్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. కాబట్టి దిస్ ఈజ్ ముందు అందరూ గమనించవలసింది, దిస్ ఇస్ వెరీ వెరీ సీరియస్ సిచ్యువేషన్. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం ఇది సమస్య గుర్తిస్తే సమస్యకు పరిష్కారం వెతకం. కాబట్టి ఇది నా సొంత విషయం ఏంటంటే, ఇది నేను ప్రభుత్వం తరపున కానీ ముఖ్యమంత్రి గారి తరపున కానీ మాట్లాడడం లేదు. నా సొంత అభిప్రాయం ఏంటంటే, ఇది చాలా చాలా రోజుల పాటు మనతో ఉంటుంది. ఇది రేపు ఎదుగో 30వ తారీఖున 3వ తారీఖున 30వ తారీఖున వెళ్ళిపోయే వ్యవహారం కాదు మనతో. కాబట్టి మన జీవిత విధానాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వాలు, అలాగే ప్రపంచ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, సామాజిక వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా వాటి రీఆర్గనైజేషన్, రీపర్పసింగ్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే మన కొత్త వ్యవస్థని మనం సృష్టించవలసిన అవసరం కూడా ఉంది. ఇటువంటి దీని ఇంపాక్ట్ ని మేనేజ్ చేయాలి. సో ద వరల్డ్ రీసెట్ బటన్ నొక్కాలేమో సార్. ఇంకా ఐ థింక్ ద హోల్ వరల్డ్ షుడ్ హ్యాస్ టు ప్రెస్ ద రీసెట్ బటన్ విత్ రిగార్డ్స్ టు ఎకానమీ, హెల్త్, లైవ్లీహుడ్స్, అన్నిటికీ సంబంధించి ఐ థింక్ మొత్తం రీకన్స్ట్రక్షన్ జరగాలి మీరు అన్నట్టు. బట్ ఈ పాయింట్లో ఒక బిహేవియరల్ చేంజ్ అన్నది వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. దట్స్ వాట్ ఐ ఫీల్. వాట్ డూ యూ ఫీల్ యాజ్ అ డాక్టర్ అండ్ ఆల్సో యాజ్ అన్ అడ్మినిస్ట్రేషన్ గై? మీకేమనిపిస్తుంది సార్, ఈ 2 నెలల లాక్డౌన్ పీరియడ్ అన్నది జనాల్లో ఒక బిహేవియరల్ చేంజ్ తీసుకొచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? తద్వారా ఫ్యూచర్లో అంటే మనీ స్పెండింగ్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే డబ్బులు దాచుకునే విషయంలో అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇంకెక్కడెక్కడ మనం వి షుడ్ ఫైండ్ అవుట్ టు బెటర్ ది ఎకానమీ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ పర్స్పెక్టివ్లో కూడా టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ హెల్త్ అవ్వచ్చు, హైజీన్ అవ్వచ్చు, వీటన్నిటి విషయంలో ఎలాంటి మార్పులు రావచ్చు? వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ యువర్ థింకింగ్ వుడ్ కమ్? అందరూ కూడా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, అలాగే మనం తెలుగు మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ యొక్క బిహేవియర్ లో చాలా మార్పులు వచ్చి ఈ 2 నెలలుగా వచ్చుంటాయని నేను భావిస్తున్నాను. అవి వచ్చినవి మర్చిపోకుండా వాళ్ళ జీవితాంతం వాళ్ళతో ఉండిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, హైజీన్, ఇంట్లో కానీ బయట కానీ శుభ్రత మనకందరి మీద బాధ్యత ఉంది అనేది ఒక
ఒక రికగ్నిషను, రెండవది ఇలా ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రతిదీ కింద పడేయడం, పారేయడం, గుమ్మేయడం, ఇటువంటివన్నీ మానేయడం. తర్వాత చేతులు మనం నమస్కారం పెట్టడం, షేక్ హ్యాండ్ లేకుండా అనేది అది పూర్తిగా మళ్ళీ తిరిగి మన యొక్క సంస్కృతికి ప్రాతిపదికగా అది మళ్ళీ నమస్కారం చెప్పడం అని నేర్చుకోవడం, ఎవరిని ముట్టుకోకుండా ఉండడం, చేతులు అవి శుభ్రంగా ఉండడం, ముఖం ముట్టుకోకుండా ఉండడం అనేది పాటించినట్లయితే క్రౌడెడ్ ప్రాంతాల్లోకి వెళ్లకుండా, అలాగే చాలా వరకు మనల్ని మనం రక్షించుకునే ఇది స్వయం రక్షణ తప్పమ్మా ఇంకా వేరే మన మానవాళికి ఎవరైనా కావచ్చు, అతను ప్రపంచ కోటీశ్వరుడు కావచ్చు, లేకపోతేనేమో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కావచ్చు, ఎవరైనా కూడా స్వయం రక్షణ ముఖ్యం. అన్నిటికంటే కూడా ఎవరిని వాళ్ళు రక్షించుకోగలిగితే ఈ యొక్క ట్రాన్స్మిషన్ ని మనం అరికట్టగలిగితే మనం చాలా వరకు ఈ వైరస్ మీద ఒక విజయం సాధించిన వాళ్ళం అవుతాం. కాబట్టి బిహేవియర్ చేంజ్ అనేది దిస్ హ్యాస్ టు సస్టైన్ ఫర్ ఎ లాంగ్ టైం. మీరు ఇంకొక మాట చెప్పారు, అంటే సేవింగ్స్ గురించి. మన దేశంలో మన సమాజంలో ఒక పెద్ద మార్పు గత 20 ఏళ్ళుగా వచ్చింది ఏమిటంటే, మన సేవింగ్స్ రేటు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఉండేది. 35% ఉండేది. జీడిపిలో 35% డొమెస్టిక్ సేవింగ్స్ ఉండేది. అవి బాగా తగ్గిపోవడం జరిగింది. దానికి 2 కారణాలు. ఒకటి ఏమిటంటే, ఇదిగో రేపు రెయినీ డే గురించి సేవ్ చేసుకుంటాం, బంగారం రూపంలో కానీ క్యాష్ రూపంలో కానీ. ఈ డబ్బుని చాలా వరకు ఈ స్పెక్యులేటివ్ బిజినెస్ లో పెట్టడం, రియల్ ఎస్టేట్ కొనడం కానీ, లేకపోతే ఏమో ఈ స్పెక్యులేటివ్ వ్యాపారం చేయడం వల్ల కానీ. రెండవది ఏమిటంటే కన్జంప్షన్ పెంచుకోవడం. ఒక విధంగా కన్జంప్షన్ డ్రివెన్, అంటే నాకు ఒక చొక్కా ఉన్నా కూడా నాకు 10 చొక్కాలు ఉంటే బాగుంటుంది, డిఫరెంట్ కలర్స్, మార్నింగ్ ఒకటి సాయంత్రం ఒకటి వేస్తాననేది. కాబట్టి ఇది మిడిల్ క్లాసెస్ లో ముఖ్యంగా ఈ కన్స్యూమర్ లెడ్ గ్రోత్ అది ఆ కల్చర్ ని మేబీ సేవింగ్స్ మీద కొంత దృష్టి మరలిస్తారని కూడా నేను భావిస్తున్నాను. అది దీస్ ఆర్ సెల్ఫ్ ఇంపోజ్డ్ బిహేవియరల్ చేంజ్. అండ్ as far as the poor are concerned, ఎవరైతే వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నారో, ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, వాళ్ళకి దీని వల్ల వచ్చే వాళ్ళ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కానివ్వండి, వాళ్ళ లైఫ్ సపోర్ట్ కానివ్వండి, ఇది దిస్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. మా ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నాం, ఇంకా చేయవలసిన అవసరం ఉంది. కానీ ప్రజలు కూడా దే నీడ్ టు రెస్పాండ్. ఇప్పుడు ప్రజల్లో కూడా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, నేను బాధ్యుణ్ణి నా జీవితానికి, నా కుటుంబానికి, నాకు సంబంధించిన వాళ్ళకి అనే ఒక రెస్పాన్సిబిలిటీ మన తెలుగు రాష్ట్రాల్లో తగ్గినట్లుగా కనపడుతోంది నాకు. గత 36 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నది. అప్పుడు నేను నా సర్వీస్ 85లో మొదలైనప్పటికీ, ఇప్పుడు 2020కి వచ్చినప్పటికీ నాకేమనిపిస్తోందంటే, బాధ్యత కొంత తగ్గిపోయింది ప్రజల్లో. అంటే ప్రభుత్వం అన్ని చేస్తుంది, నేను అవసరం లేదు. దిస్ ఈజ్ అ బిగ్ లెసన్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది. ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి గారు, వారు చేయవలసినవన్నీ చేస్తున్నారు. కానీ మన బాధ్యత కూడా దీంట్లో ఉంది. మన బిహేవియర్ లో కానివ్వండి, మన ఆర్థిక వ్యవహారాల్లో కానివ్వండి, మన సాంస్కృతిక వ్యవహారాల్లో కానివ్వండి, తర్వాత మనకి సంబంధించిన వ్యవహారాల్లో కానీ ప్రభుత్వమే అన్ని చేస్తుంది అనుకోవడం పొరపాటు. మన బాధ్యత మనం తీసుకోవాలి. ఓన్లీ బాధ్యత తీసుకున్న సమాజాలు, నేను ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా సంవత్సరాలు పనిచేశానమ్మా, 13 సంవత్సరాలు పనిచేసిన నేను నేర్చుకున్న పెద్ద లెసన్ ఏంటంటే, ఏదైతే సమాజం కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యత తీసుకుని, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఫర్ మై సెల్ఫ్, మై ఫ్యామిలీ అండ్ ఎవ్రీవన్ ఎల్స్, అండ్ ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై సెల్ఫ్. అండ్ ప్రభుత్వాలకి నేను పన్ను కడుతున్నాను కాబట్టి ప్రభుత్వం నాకు మీద బాధ్యత తీసుకుంటుంది అనే ఒక రికగ్నిషన్ ఉన్న చోట those societies have developed fast and developed better. Inequalities తగ్గినాయి అక్కడ. కాబట్టి I believe that this is an opportunity for us to think, reflect, everyone, individual గా, కలెక్టివ్ గా ప్రభుత్వాలు చేయవలసినవి చేస్తారు. వ్యవస్థని
వ్యవస్థని స్థిరీకరించవలసిన అవసరం ఉంది, వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది, కొత్త వ్యవస్థని తయారు చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రజలు కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకుని ప్రభుత్వాలని కూడా వాళ్ళు గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని. Sir, now I want to talk, I want to ask you a few questions medical related, sir, because you're also a doctor. So, ప్రపంచ దేశాలు అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా పదే it has been praising India for its magnificent expertise in the medical arena. Especially చాలా సందర్భాల్లో they were telling India should take charge, India should lead, India will do it. వ్యాక్సిన్ కనుక్కున్నా, మందు కొనుక్కున్నా అది ఇండియా చేతుల్లోనే ఉంది, ఇండియా షుడ్ నౌ లీడ్ ద వరల్డ్ అనేసి 2-3 సందర్భాల్లో చెప్పారు సెక్రటరీ జనరల్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మన దగ్గర ఉన్న మలేరియా రెసిస్టెన్స్ అండ్ దెన్ బీసీజీ వ్యాక్సిన్, ఇప్పుడు లేటెస్ట్గా డాక్టర్ రాబర్ట్ గొల్లా, ఐ థింక్, ఐ డోంట్ నో, హీఈస్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మేరీలాండ్ యూనివర్సిటీలో యుఎస్లో, హీఈస్ ఆల్సో ద వన్ హూ ఇస్ ఫౌండ్ అవుట్ దిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాక్సిన్ కూడా ఆయనే కనుక్కున్నారని విన్నాను. ఐ డోంట్ నో హౌ మచ్ ఐఎమ్ రైట్. సో దట్ పర్సన్ వాజ్ ఆల్సో సేయింగ్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ డ్రాప్స్ ఆల్సో విల్ వర్క్, అది కూడా క్లినికల్ ట్రయల్స్లో ఉందని చెప్తున్నారు. సో ఆల్ దీస్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఇండియా. ప్రతి ఒక్కటి అగైన్ ద ఎపి సెంటర్ ఈజ్ ఇండియా. హైడ్రాక్సీ క్లోరోక్విన్ అవ్వచ్చు, బీసీజీ వ్యాక్సిన్ అవ్వచ్చు, ఓరల్ పోలియో డ్రాప్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యాజ్ అ డాక్టర్ మీరు చెప్పండి సార్, వాట్ డూ యూ థింక్, will any of this work? ఇండియాలో ఉన్న చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కెపాసిటీ ఉంది మెడికల్ ఫీల్డ్ లో, ముఖ్యంగా ఫార్మా ఫీల్డ్ లో. మనం ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించు 40% బల్క్ డ్రగ్స్ సప్లై చేస్తున్నాం. కాబట్టి మనం we provide medicines at a very competitive rates, at cheaper rates, for wide variety of diseases across the world. And we also, మన దేశంలో we have also built hospitals, world class hospitals. We have doctors who are outstanding practitioners of art and science of medicine and surgery. Worldwide లో కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ ఉన్నారు సార్, మన ఇండియన్. తప్పకుండా. And also if you see అమెరికా గానీ, యూకే గానీ, it is Indian trained doctors who are largely, I mean, about almost 1/4 of doctors in US or UK are from India. So in that sense, there is a huge competence among Indians. But in this given context, I want to say something. That is, we as this is a too big a disease, too new. It is young. It is hardly 120 days old virus. Yes. It never existed among humans. We did not know 120 days back that something called this SARS-CoV-2 virus will cause this COVID-19. It is not known because, so it is a very young virus. ఈ యంగ్ వైరస్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఏమవుతుంది, ఇది మ్యూటేట్ అవుతుంది. అందులోనూ ఇది ఆర్ఎన్ఏ వైరస్. వైరస్ లో 2 రకాలు ఉంటాయి, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ వైరస్ అని. ఇట్స్ అన్ ఆర్ఎన్ఏ వైరస్. సో అది ఏ విధంగా మార్పు చెందుతుంది, రూపాంతరం చెందుతుంది మనకు తెలియదు. ఒకటి. రెండవది ఏంటంటే, ఏది పనిచేస్తుంది, ఏది పనిచేయదు అనేది కూడా తెలియదు. ఎందుకంటే 80% మందికి వ్యాధి సోకిన వాళ్ళకి పెద్ద లక్షణాలు ఏం కనపడడం లేదు, ఆరు తీవ్రతరంగా కూడా కనపడడం లేదు. కాబట్టి నేను ఉల్లిపాయ తిన్నాను, లేకపోతేనేమో ఇది లేకపోతే ఏమంటారు, కొంతమంది చెప్తున్నారు నాకు అల్లము పసుపు కలుపుకొని కొంత హనీతో కలిపి తాగితే తగ్గిపోతుంది సార్ అని, లేకపోతే ఆయుర్వేదం మందులు తీసుకోవడం, లేకపోతే హోమియోపతి మందులు తీసుకుంటే తగ్గిపోతుందని. కాబట్టి ఇప్పుడు నాకు ప్రూఫ్ కూడా ఉందంటున్నారు కొంతమంది. కాబట్టి నేను ఇవేమి నమ్మే పరిస్థితులు లేవు ఒక డాక్టర్గా. నేను సార్ ఒక్క నిమిషం సార్, ఐ వాంట్ టు ఇంటర్వ్యూ యూ హియర్. ఒక్క నిమిషం, సారీ మీరు ఏమనుకోకండి, మీరు ఒప్పుకోకపోవచ్చు సార్. బట్ ఇక్కడ ఇండియాకి వచ్చి ఇప్పటికి 2 నెలలు అవుతుంది సార్. ఈ వైరస్ February 20th, 24th వచ్చింది. యాక్చువల్గా January 23rd వచ్చింది, కేరళలో ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. సో 3 నెలలు అయిపోయింది సార్. మీరు ఎంత ఇంక్యుబేషన్ పీరియడ్లు అనండి, ఎన్నన్నా అనండి సార్, ఇది నిజంగా పెరగాలి అని ఉంటే ఈ పాటికి కొన్ని లక్షల మందికి వచ్చేది.
somewhere there is a confidence among people that ఈ మలేరియా రెసిస్టెన్స్ బీసీజీ వ్యాక్సిన్ ఏదో పనిచేస్తుండొచ్చు, లేకపోతే మనకు బేసిక్గా ఇన్నర్ట్గా ఉన్న మన ఇమ్యూనిటీ అవ్వచ్చు, లేకపోతే మనం తినే తిండి అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ సంథింగ్ ఈజ్ రియలీ వర్కింగ్ సార్. లేకపోతే ఈ నంబర్స్ ఇంత తక్కువగా ఎందుకుంటాయి? 3 నెలలుగా వచ్చిన వైరస్ వై అంటే మనం ఒకసారి డబ్బుని దాచుకోవచ్చు, బంగ్లాలు దాచుకోవచ్చు సార్, జబ్బుని దాచుకోలేం కదా. వి కాంట్ హైడ్ అ డిసీజ్. అంటే మీరు ఒకటమ్మా, ఇప్పుడు ఏం జరుగుతోందంటే మనం అంటే ఈ విధంగా మన దేశంలో కానీ మన సంస్కృతిలో, మన దేశంలోనే కాదు మన ఎంటైర్ దక్షిణేషియా దేశాలలో కూడా ఇదొక నమ్మకం ఏమిటంటే మాకేమీ కాదు, ఓకే వచ్చినప్పుడు చూసుకుందాం, దేవుడు చూసుకుంటాడు, మా కర్మ బాగుంది, లేకపోతే ఎవరు ఏమీ లేకపోతేనేమో పూజలు పురస్కారాలు చేస్తాం అనే నమ్మకంతోనే మనం బతికేసాం. అందుకని ఒక విధంగా నిజం చెప్పాలంటే మనం గొప్ప చెప్పుకోవచ్చు, మనకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీలు ఉన్నాయని. ఇంకొక ఫ్లిప్ సైడ్ చూస్తే మనలో మనకున్నటువంటి పబ్లిక్ హెల్త్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో, అది చాలా తక్కువ దేశాల్లో ఇంత అస్తవ్యస్తంగా ఉంది. ఇది అంటే మనం ఈ విధంగా కెపాసిటీ బిల్డప్ చేసాం తక్కువ కాలంలో, అంటే ఇది ఎట్ ఎక్స్పెన్స్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. సో లెట్ us be frank and honest about this. Virus is not making any distinction between woman and man, between young and old, rich and poor, between this religion and that religion, this caste and that caste. It is making no difference. It will affect anyone and everyone. Only thing is some people with a better resistance. Now it is established. I only read well-respected journals. That includes Lancet, that includes British Medical Journal, that includes the North American Journal of Medicine. Okay. These 3 is what I read. So ఈ మూడిట్లో మీకు తెలిసిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ విత్ రిగార్డ్స్ టు ఇండియా? అంటే మనం బెటర్ గా సేఫ్ జోన్ లో ఉండటానికి ఏంటి కారణాలు? లేదమ్మా, we are not in safe zone. We are an early zone. Early zone, okay. అంటే ఇంకా మనం పీక్ చూడలేదంటారు. We are still very early. We are yet to see the peak. Okay. We are just at an early journey. And one important thing we need to note is that the lockdown was declared early. Okay. Because lockdown was declared early, we have not seen also this spread. We were all boxed into our houses. So we have not seen the spread the way it would have happened had we not done. Italy had woken up later. UK, notwithstanding the fact that... But earlyగా lockdown చేయటం వల్ల ఏమన్నా బెనిఫిట్ ఉందంటారా? అంటే ఈ పీక్ ఒకవేళ వచ్చినా కూడా అంత పీక్ రాదు కదా. To what extent can we see a peak? Maybe a lakh. That is why smoothing of curve అంటున్నారు చూసారా, ఇలా పైకి దూసుకుపోయేది ఇలా నెమ్మదిగా పెరుక్కుంటూ వెళ్తుంది. కాబట్టి we will be able to manage the curve. So my request is, let us not believe in anything. Hydroxychloroquine, now it is proved. Yesterday there is a paper which is saying actually it is dangerous, it should not be taken. And in fact people are ఇంకొక పెద్ద రీసెర్చ్ ఫైండింగ్ ఏమిటంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ అజోథ్రోమైసిన్ కలిపి తీసుకోవడం అనేది చాలా మంది చనిపోవడానికి కారణం ఉంటున్నారు. సో we are learning new things. So let us not bank on anything. BCG is now proven. BCG is అది tuberculosis ne protect cheyadi. It only protects children from tuberculosis meningitis. Okay. It does not protect from tuberculosis. So each one of us, we are all BCG vaccinated. But still we can contract tuberculosis. So tuberculosis ne protect cheyadi. COVID nela protect chestunnadi. Virus idemo bacteria. Rendavadi polio virus. Polio is completely a different structure. It's a DNA virus. This is an RNA virus. So it's very, very different. So there is, let us be realistic about this. Many of us, if not all of us, will get infected sometime sooner or later. Most of us will have a very mild infection or no symptoms at all. We won't even know. మనకి జబ్బు వచ్చినట్లుగా వ్యాధి సోకినట్లుగా కూడా తెలియకుండానే హ్యాపీగా గడిపేస్తాం. మనకి ఇమ్యూనిటీ వస్తుంది.
ఆ తర్వాత ఇంకా దాని గురించి బాధపడవలసిన అవసరం కానీ ఆలోచించవలసిన అవసరం ఉండదు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది చనిపోతారు దురదృష్టవశాత్తు. ఇప్పుడు ఇది కూడా ఒక మంచి అవకాశం ఏమిటంటే ఎవరైతే హై రిస్క్ లో ఉన్నారు, అంటే సిగరెట్లు తాగేవాళ్ళు, ఇది సిగరెట్ మానేయవలసిన టైం. అలాగే బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, తర్వాత ట్యూబర్కులోసిస్, తర్వాత కార్డియాక్ డిసీజ్, తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఉన్నవాళ్ళు, తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు, ఇమ్యూనో సపరేషన్ ట్రీట్మెంట్ లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ హై రిస్క్. మీరు ఆల్కహాల్ చెప్పలేదు. ఆల్కహాల్ గురించి కన్ఫర్మేషన్ లేదు, ఉండొచ్చు ఉండొచ్చు, కానీ దీని గురించి కన్ఫర్మేటరీ ఎవిడెన్స్ లేదు. ఇది మంచి అవకాశం. ఏమిటి, ఈ సిగరెట్లు తాగడం మానేయడం, ఈ మిగిలిన జబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ జబ్బులకు ట్రీట్మెంట్ తీసుకోవడం, కాంప్లైంట్. ఇప్పుడు చాలా మంది కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయంటే ట్యూబర్క్లోసిస్, ఈ హైపర్ టెన్షన్ లో కానీ, ట్యూబర్క్లోసిస్ లో కానీ, డయాబెటీస్ లో కానీ మందులు తీసుకోవడం మానేస్తారు కొంత బాగుంది అని. అలా కాకుండా కంట్రోల్లో పెట్టుకోండి. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. అంటే అసలు కంప్లీట్ జీవిత విధానాన్ని మార్చుకోవడానికి ఇది ఎసెన్షియల్ ఇప్పుడు బ్రతకడానికి. అదే సార్, రీసెట్ బటన్. రీసెట్ బటన్ అండ్ రీస్టార్ట్. సార్, ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే మొత్తం మన దేశంలో అసలు వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ రైట్ నో అవైలబుల్ అంటే అది చెప్పొచ్చా చెప్పకూడదా నాకు తెలీదు. ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్ అందరికీ అసలు కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ వాడుతున్నారా, సింగిల్ డ్రగ్ వాడుతున్నారా, లేకపోతే వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ ఇస్ ఇట్ దట్ ఈవెన్ క్వారంటైన్లో, ఐసోలేషన్లో, హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్ కూడా అంత సీరియస్గా లేకపోవడానికి కారణం ఏంటి? వాట్ డ్రగ్స్ ఆర్ వి యూజింగ్? Among large number of people, and a majority, and as I said, more than 80%, in fact 90%, have no symptoms or mild symptoms. Okay. So they don't need any treatment. Okay. Second is, this is a viral infection. Viral infections only can be treated symptomatically. Ante varam vaste paracetamol, inko దగ్గు వస్తే కాఫ్ సిరప్, ఈ విధంగా. కానీ ICMR కొన్ని మెడిసిన్స్ సజెస్ట్ చేస్తుంది. ఈ మెడిసిన్స్ ఇస్తే కొంత ఇమ్యూనిటీ పెరుగుతుందనో లేకపోతే ప్రొటెక్షన్ ఇస్తుందనో, అవి దోస్ మెడిసిన్స్ ఆర్ ఫెయిర్లీ వెల్ నోన్. రెండవది ఏమిటంటే సీరియస్ సిచ్యువేషన్స్ లో, సీరియస్ కండిషన్స్ లో 2-3 సమస్యలు వస్తున్నాయి. ఒకటి ఏమిటంటే అది వరకు మామూలుగా బాగానే ఉన్నవాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు సడన్ గా సిక్ అయిపోతున్నారు, శ్వాస పీల్చుకోవడం, బ్రెత్లెస్నెస్ అయిపోయి వీజింగ్ వచ్చేసి కొన్ని గంటల్లోనే చనిపోతున్నారు, చాలా తక్కువ మంది పోయిన వాళ్ళు. అది ఎందుకు జరుగుతోంది అంటే ఒక సైంటిఫిక్ ప్రపోజిషన్, మన బాడీ యాంటీబాడీస్ ని బాగా తీవ్రతరంలో పంప్ చేస్తోంది లంగ్స్ లోకి. సైటోకైన్ స్టామ్, ఈ లంగ్స్ లోకి బాడీ రియాక్షన్ వల్ల త్వరగా చనిపోతున్నారు అనేది ఒకటి. రెండవది ఏమిటంటే ఇది ఒక పెక్యులియర్ వైరస్ ఇన్ఫెక్షన్. దీంట్లో ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో తగ్గినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే వెంటనే మనం గాలి పీల్చుకోవడం కష్టమైపోతుంది అనమాట. అంటే అల్లకల్లోలం అయిపోతాం, బ్రెత్లెస్నెస్ వచ్చేసి కొంత కోమా లాంటి సింటమ్స్ వస్తాయన్నమాట. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు, ఏం అల్లకల్లోలం అయిపోతున్నాడు వ్యక్తి అని. ఈ వ్యాధిలో ఏం జరుగుతోందంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినా కూడా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పైకి వెళ్ళడం లేదు. అంటే సీరియస్ కండిషన్స్ లో, సీరియస్ సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళు. అందుకని కార్బన్ డైఆక్సైడ్ పెరిగినప్పుడు కాంపెన్సేట్, దీన్ని సైలెంట్ హైపాక్సియా అంటారు అనమాట. ఇది తగ్గిపోతోంది కానీ పేషెంట్ కి తెలియడం లేదు, బ్రెయిన్ రికగ్నైజ్ చేయడం లేదు ఆయన హైపాక్సియాలోకి వెళ్ళినట్లుగా. కాబట్టి లేట్ గా హాస్పిటల్కి వస్తున్నారు పేషెంట్. టూ లేట్ టు హాస్పిటల్, టూ లేట్ అనమాట. అందుకని నా అడ్వైజ్ ఏమిటంటే ఎవ్రీ పేషెంట్ విత్ హై రిస్క్, ఇదివరకు చెప్పాను చూసారా, మీరు 50 ఏళ్ళు పైబడిన వ్యక్తి అయితే మీరు హై రిస్క్ లో ఉన్నారు. ఏమీ లేకపోయినా కూడా, నార్మల్ గా ఉన్నా కూడా మీరు హై రిస్క్. తర్వాత మీకు టీబీ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, డయాబెటీస్ ఉంది, క్యాన్సర్ ఉంది, ఇమ్యూనోథెరపీ తీసుకున్నారు, ట్రాన్స్ప్లాంట్ జరిగింది, మీరు హై రిస్క్. మీకు చిన్న వ్యాధి లక్షణాలు ఉన్నా కూడా వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి, వెంటనే డాక్టర్ని పిలవండి, వెంటనే
ఈ 104 ఆంధ్రాలో ఉన్నట్లయితే 104 1902 నెంబర్లకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఎర్లియస్ట్ మీరు హాస్పిటల్కి వెళ్ళడం విల్ సేవ్ యూ. ఓకే, సో ఒక సిమ్టమ్ వచ్చినా కూడా ఇట్ ఇస్ బెటర్ యూ డయల్ అండ్ యూ ఫిక్స్ ఇట్. If anybody has a high risk, mildest symptom, you must go to hospital. Okay. Anybody, even non-risk people also, you must, once you have symptoms, you must report. Okay. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కన్వల్జెంట్ ప్లాస్మా థెరపీ స్టార్ట్ చేసిందా లేదా? బికాజ్ ఢిల్లీలో రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అని చెప్పారు మొన్న కేజ్రీవాల్ గారు. ఒక 4 పేషెంట్స్ మీద పెడితే అది ఇట్ షోడ్ పాజిటివ్ రిజల్ట్స్. సో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? కన్వల్జెంట్ ప్లాస్మా థెరపీకి సంబంధించినంత వరకు ఆర్ యూ టేకింగ్ అ స్టెప్ in favor of it? Yeah, we have requested ICMR, and I think there is already a clearance, green signal from ICMR to conduct clinical trials. But there is a word of caution. This is my personal opinion again. I mean, నేను ICMR ని అడ్వైస్ చేసే అంత పెద్ద మనిషిని కాదు, కానీ నా అభిప్రాయం ఏమిటంటే ఇటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న లిటరేచర్ని బట్టి ఇమ్యూనిటీ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఇమ్యూనిటీ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనే దాని మీద క్లారిటీ ఇంకా లేదు. కాబట్టి ఇటువంటి టెస్టులు చేసినప్పుడు ముందు అసలు యాంటీబాడీస్ డెవలప్ అయినాయా లేవా, పేషెంట్ రికవర్ అయ్యాడు, పేషెంట్ కోవిడ్ వచ్చింది కన్ఫర్మ్ అయింది, రికవర్ అయ్యాడు, ఇప్పుడు బాగున్నాడు, మంచి హెల్త్లో ఉన్నాడు, వేరే కాంప్లికేషన్ లేవు, అతనికి యాంటీబాడీ లెవెల్స్ టెస్ట్ చేసి, అంటే IgM అండ్ IgM అనేది తక్కువ రోజుల్లోనే డిసపియర్ అయిపోతుంది అనమాట. IgM అనేది ఇమీడియట్ యాంటీబాడీ, అంటే అది వెంటనే యుద్ధం చేసే సోల్జర్ అనమాట, ఫ్రంట్ లైన్ వర్కర్. అంటే ఒక 10 రోజుల్లో అపియర్ అవుతుంది. అది 10 రోజులు ఇన్ఫెక్షన్ సోకిన దగ్గర నుంచి 10 రోజుల్లో, ఒక 20-25 రోజుల్లో ఆ వైరస్ అది వెళ్ళిపోతుంది అనమాట. అది ఉండదు, బ్లడ్ లో కనపడుతుంది. అది స్పెసిఫిక్ టు కోవిడ్. దట్ ఈస్ స్పెసిఫిక్ టు కోవిడ్. దెన్ 3 వారాలు 4 వారాల తర్వాత IgG అనేది ప్రత్యక్షం అవుతుంది బ్లడ్ లో. అది ఒక 3-4 నెలల పాటు శరీరంలో ఉండొచ్చు. అది కోవిడ్ నుంచి సంక్రమించవచ్చు, అదర్ కరోనా వైరస్. ఇది ఒక కరోనా గ్రూప్ ఆఫ్ వైరస్. అదర్ కరోనా గ్రూప్ ఆఫ్ వైరస్ సోకినా కూడా ఈ IgG ఉండొచ్చు శరీరంలో. కాబట్టి అవి ఎంత ఉన్నాయి, తక్కువ మెజర్ చేసి నిర్ణయించి అది పనిచేస్తుందా లేదా అని చూడాలి. ఎందుకంటే కొంతమంది రిపోర్ట్లు ఏం చేస్తున్నారంటే సెకండ్ ఇన్ఫెక్షన్ వస్తుంది కొంతమందికి, ఏదో సౌత్ కొరియా నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి. సో one has to study these things carefully. This will help us to confirm that the immune response ఏమిటి అనేది. కాబట్టి దీంట్లో ఫిజిషియన్స్, ఇమ్యూనాలజిస్టులు, వైరాలజిస్టులు, ఇన్ఫెక్షన్స్ డిసీజ్ స్పెషలిస్టులు వీళ్ళందరూ కలిసి కూర్చొని, అలాగే క్లినికల్ పెథాలజిస్టులు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఈ విషయం గురించి కొంచెం కూలంకషంగా అర్థం చేసుకుని ఆలోచించి జాగ్రత్తగా చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి. ఇది అలాంటి సివిల్ సర్వెంట్లో లేకపోతే రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయం కాదు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అంత బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది అనే ఒక ఆలోచనలో ఉంటాం. సో ఫైనలీ సార్, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఏంటంటే, ఎందుకంటే ఈరోజు ఫ్రెష్గా 3 కేసులు శ్రీకాకుళంలో నోటెడ్. ఇప్పటి వరకు అందరూ శ్రీకాకుళంలో ఒక్కటి కూడా లేదు, విజయనగరంలో ఒక్కటి కూడా లేదు, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న టైంలో 3 వచ్చేసాయి. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, బట్ అట్లీస్ట్ ఈ కంటైన్మెంట్ అన్నది, ఎస్పెషల్లీ రికగ్నైజింగ్ ద ఏరియాస్ విచ్ ఆర్ క్రిటికల్ రెడ్ జోన్స్ అన్నారు, వాటి మీద ఇంకెంత ఫోకస్ ఉండబోతోంది రాబోయే 2 వారాల్లో, May 3rd or May 7th? తెలంగాణలో అయితే May 7th అని అంటున్నారు. ఐ డోంట్ నో మీరు ఎప్పటి వరకు దాన్ని ఎక్స్టెండ్ చేస్తారో, బట్ రాబోయే 2-3 వారాలకి ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, బికాజ్ మేము ఎక్కువగా సర్వేలెన్స్ చేసి ఇంటెన్సివ్గా టెస్టింగ్ చేయడం వలన, ఇంత టెస్టులు ఎవరు చేయకపోవడం వలన ఇవి కనపడుతున్నాయి. కానీ లేకపోతే మిగిలిన చోట్ల కూడా ప్రతి ఒక్క కేసు ఏదైతే పాజిటివ్ అవుతుందో, ఒక 10 కేసులో 20 కేసులో ప్రతి ఒక్క కేసుకి ఒక 10-20 కేసులు సైలెంట్గా కమ్యూనిటీలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దట్ ఈస్ ది ఎక్స్పెక్టేషన్ అక్రాస్ ద వరల్డ్. అండ్ సో and as far as we have a clear strategy, we have a very clear strategy, we have a very clear approach, we have well trained staff,
frontline workers. We have a vast network of field workers, frontline workers, Grama volunteers, ANMs, ASHA workers, and above all, we have a very strong, enlightened, young leadership in the form of Chief Minister. So I'm sure that, and he is a man who believes in both balancing lives and livelihoods. And so our strategy will address both these concerns equally, harmonize them. జనాలు భయపడుతున్నారు, పొరుగు రాష్ట్రమైన మేము కూడా కొంచెం భయపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఇలా నంబర్స్ పెరిగిపోతున్నాయి, ఓకే టెస్టింగ్ వల్ల అనేసి మాకు తెలుసు, బట్ పీపుల్ ఆర్ లిటిల్ స్కేర్డ్. అంటే ఎవరైతే కొంచెం వీటి గురించి తెలుసో, కాస్త అవగాహన ఉందో, టెస్టులు చేసినంత కాలం నంబర్లు పెరుగుతాయి, ఇవన్నీ మాకు తెలుసు. బట్ నార్మల్ పీపుల్ వుడ్ నాట్ నో దిస్ అండ్ దే ఆర్ లిటిల్ వెరీ స్కెప్టికల్. ఒక రకమైన భయంలో బతుకుతున్నారు. అందుకని ఐ వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. సో యూ నీడ్ నాట్ వరీ అని. ముఖ్యంగా మీ కృతజ్ఞతలమ్మా, మీ టైం తీసుకున్నందుకు. రెండవది ఏంటంటే ప్రజలందరికీ కూడా, ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక మనవి ఏమిటంటే, మేము ఆంధ్రప్రదేశ్లో చాలా పకడ్బందీగా ప్రణాళిక ఏర్పాటు చేసి చాలా సిస్టమేటిక్గా ఆ ప్రణాళికల్ని అమలు పరుస్తున్నాం. నిజం చెప్పాలంటే మేము మా పక్క రాష్ట్రాల గురించి భయపడుతున్నాం. ఎందుకంటే సర్వేలెన్స్ తరువాత టెస్టింగ్ ఇంత పకడ్బందీగా జరగడం లేదు కాబట్టి, అక్కడ నుంచి సైలెంట్ కేసులు ఉన్నాయి కాబట్టి ఆ స్ప్రెడ్ మాకు సోకుతుందనే భయాంకరంలో ఉన్నాం మేము. ఇది ఒక స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూ కాదు, ఇది ఒక డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఇష్యూ కూడా కాదు. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఇష్యూ. It is every one of us will be impacted. What happens in America has an impact in what happens in India. And what happens in Hyderabad will have an impact in Vijayawada. What happens in Kurnool will have an impact in Bombay. So let us not divide the one state is this, one state is that. All of us are interconnected. Our destiny is common. So I hope, I wish, number one, you all the very best in your work. And I also wish all people the very health, happiness, and a real change which will create a new society that will be prosperous, healthy and wealthy and at harmony with each other. Sir, on a lighter note, ఒక క్వశ్చన్ సార్. లాక్డౌన్లో మీరు చాలా బిజీగా ఉన్నారు, నాకు తెలుసు. మీరు ఆఫీస్కి వెళ్ళాలి, ఉండాలి. బట్ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా మీ ఆవిడకి, మీ పిల్లలకి? ఎందుకంటే పని మనుషులు ఉన్నారా లేరా మీ ఇంట్లో? ఇంటి పని అంతా ఎవరు చేస్తున్నారు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ లాక్డౌన్ ఎట్ హోమ్? మా ఇంట్లో ఎప్పుడు పని మనుషులు ఎవరు లేరమ్మా, ఎప్పుడు ఉండరు కూడా. మై వైఫ్ డస్ ఆల్ వర్క్ హర్సెల్ఫ్. ఓకే. నేను ఐఎమ్ ఎ వెరీ గుడ్ కుక్. My wife is not cook. Okay. I like to relax by cooking, but my wife cooking కి అలౌ చేయడం లేదు. మా పిల్లలు ఇద్దరు కూడా యూకేలో ఉన్నారు. మా సన్ మెడిసిన్ 5th year చేస్తున్నాడు ఇంపీరియల్ కాలేజ్ లండన్లో. మా డాటర్ PhD ఇన్ ఆక్స్ఫర్డ్. సో వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. So your wife must be really, really worried. Yes, she talks to them every day or twice on these days of audio visual communication. She calls them twice or they call her. Okay. So she certainly gets to spend some time with them. I sometimes do catch up with them. So మీరు ఇంట్లో ఈ మధ్య వంట చేస్తున్నారు అన్నమాట? అప్పుడు మావిడ ఎలా చేయడం లేదు, నాకు కూడా అంత టైం చిక్కడం లేదు. ఓకే. Anyway, thank you so much, sir. Hoping that we'll bounce back, both lives wise, livelihoods wise, మనం bounce back అవ్వాలి. అండ్ నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తాను అప్పుడు, after a few months from now, few weeks from now. Thank you so much for your time, sir. Thanks a lot. Thank you. I look forward to that. Thank you.